హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు విజయ్ దేవరకొండ గారికి ఐబొమ్మ సైట్ ఏదైతే ఉందో అది బిగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది. అందులో విజయ్ దేవరకొండ గారికి అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు? గతంలో కూడా ఐబొమ్మ వాళ్ళు ఈ తరహానే బిహేవ్ చేయడం చూస్తున్నాం. అంటే ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఐబొమ్మపై ఒక యుద్ధం ప్రకటిస్తే, అంటే సినిమాలు రిలీజ్ అయిన రోజే పెట్టేస్తున్నారు సైట్ లో, సినిమా ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నారని వాళ్ళు ఒక వైపున మొత్తుకుంటూ ఉంటే, ఇటు ఐబొమ్మ వాళ్ళేమో సినిమా ఇండస్ట్రీకే వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, మరి ఇప్పుడు ఏం జరిగింది, ఐబొమ్మకు విజయ్ దేవరకొండకి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి మాతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి దీని గురించి అయితే కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్. సో ఐబొమ్మ వర్సెస్ విజయ్ దేవరకొండ, సో ఒక నోటీస్ రిలీజ్ చేసింది. అందులో విజయ్ దేవరకొండ గారికి వార్నింగ్ ఇస్తూ ఉండడం చూస్తున్నాం. అంటే విజయ్ దేవరకొండ గారు ఒకరికి కాకుండా ఆ టీం కనుకోవచ్చు, కింగ్డమ్ సినిమా కనుకోవచ్చు. సో ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ? అంటే ఇప్పుడు ఐబొమ్మ అన్నది మనకు తెలుసు. సినిమా రిలీజ్ అయినట్టే మంచి క్వాలిటీతో సినిమాని పెట్టేస్తుంది. జనం కూడా ఫ్రీగా వస్తుందంటే చూడడానికి ఎగబడతారు. అలాగే ఈ ఐబొమ్మ నుంచి వస్తుందని తెలిసి చాలా వరకు ఫ్రీగా చూడడానికి కొంతమంది నెటిజన్స్ చూస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఈ స్టార్ హీరో సినిమాలకి, ఏ మీడియం రేంజ్ సినిమా ఒక సినిమా కదా, ఏ సినిమాకైనా ఇలా చాలా నష్టమే అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, జనరల్ గా ఇటువంటి సైట్స్ కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ కొంతమంది ఏజెంట్స్ ని కాంటాక్ట్ అవుతారు, లేదా కొన్ని ఏజెన్సీస్ ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ అవుతారు. ఏమని అంటే, మీ సినిమా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, మాకు కనుక మీరు ఎంత అమౌంట్ కానీ ఇస్తే ఇలాంటి ఎక్కడ లీక్ అవ్వకుండా, ఒకవేళ లీక్ అయినా వెంటనే తీసేస్తాం అది, దానికి మాకు ఎంత అమౌంట్ ఇవ్వండి. కొన్ని ఏజెన్సీలు ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ అవుతాయి, లేదా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్తో పరిచయం ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, సమ్ అమౌంట్ ఇస్తుంటారు. అయితే ఇందులో వాళ్ళు ఏంటంటే కొన్ని సైట్లని తీస్తున్నారు, కొన్ని తీయట్లేదు. వాళ్ళు అంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ని బట్టో లేదో వాళ్ళు కొన్ని వాటిని తీస్తున్నారు, కొన్ని తీయట్లేదు. అందులో అలా తీసినట్లు ఐబొమ్మ పేరుతో వేరే కొన్ని అప్లోడ్ చేస్తున్నారు. దీన్ని అయితే ఐబొమ్మ ఏం చేస్తుందంటే, ఇలాగా మీకు అర్థం కావటం లేదా, మీ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకొని అంటే మా వీళ్ళ బిజినెస్ కి దెబ్బ కొడుతున్నారని వీళ్ళ బాధ. అంటే ఏంటి, వీళ్ళ ఐబొమ్మ పేరు యూజ్ చేసి వాళ్ళు ఇంకో కొన్ని వెబ్సైట్లలోనూ ఇంకో దాని మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మీకు అర్థం అవటం లేదా అని. ఇది ఫస్ట్ టైం మీకు ఇండస్ట్రీకి, అంటే విజయ్ దేవరకొండ పేరు చెప్పలేదు కానీ ప్రస్తుతం కింగ్డమ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకేని అనుకోవచ్చు. మీరు 24 గంటల్లో మా పేరుతో, మా సైట్ పేరుతో ఉన్న వాటిని తీయించకపోతే తొక్కేస్తాం, ఇలా రకరకాల మాస్ వార్నింగ్ అనుకోవచ్చు, స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవచ్చు, మేము ఎంత చూస్తాం, తొక్కేస్తాం, ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం, ఒక వివాదాస్పదం అని చెప్పి మనం చెప్పచ్చు. అండ్ ఇప్పుడు దీనికి ఏమన్నా మూవీ టీం నుంచి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? వీళ్ళు ఏమైనా ఈ ఐబొమ్మకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేశారా? అంటే ఐబొమ్మ ఇచ్చిన వార్నింగ్, ఐబొమ్మ పేరుతో వార్నింగ్ అని వచ్చింది. నిజంగా అసలు ఐబొమ్మ ఎక్కడ ఉంది, నిజంగా వాళ్ళే ఇచ్చారా, లేకపోతే వాళ్ళ పేరుతో ఇంకొకరు ఇచ్చారా, దీని వెనకాల ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. అయితే ఇంకా ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా అంతా దీన్ని సీరియస్ గా తీసుకుని చేస్తున్నారు, ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం వింటున్నాం. కానీ ముందుగా మరి ఏం జరుగుతుందో ఇంకా చూడాలి విషయం. అండ్ ఇంకో విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు ఐబొమ్మ సినిమా రిలీజ్ అయిన రోజే ఫుటేజ్ పెట్టేస్తూ ఉంటుంది వాళ్ళ సైట్ లో. సో ఇప్పుడు నిజంగా అది ఏదైతే పెట్టారో అది ఫుల్ క్లారిటీ ఉండదు, జస్ట్ డివిడి స్క్రీన్ అయితే పెట్టేస్తుంటుంది, ఓటీటీ రిలీజ్ అయినప్పుడు హెచ్డి పెట్టేస్తుంటుంది అదే రోజు. ఇప్పుడు దీని వలన నిజంగా ఇప్పుడు సినిమాల పైన ప్రభావం చూపిస్తుందా? సినిమా ఫెయిల్యూర్ కు ఈ ఐబొమ్మ కూడా ఒక కారణం అవుతుందా? దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. జనరల్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఫ్రీగా వస్తుందంటే హాయిగా ఇంటి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, వేరే పని చేసుకుంటూ కూడా అప్పుడప్పుడు సినిమా చూసేయచ్చు, వెంటనే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. జనరల్ గా అందులో అలా చూడడం కానీ డౌన్లోడ్ చేసుకుని ఇలా ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూడడం అన్నది. జనరల్ అంటే స్టార్ హీరో సినిమాకు వచ్చిన రోజే అభిమానులు థియేటర్లో చూడాలనుకుంటారు. అది స్టార్ హీరో సినిమాలు పెద్ద హిట్ అయితే పెద్ద ప్రాబ్లం, పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ మిడ్ రేంజ్ హీరోలు కానీ ఆ సినిమాకి, పెద్ద స్టార్ హీరో సినిమాకి ఏమాత్రం డివైట్ టాక్ వచ్చినా వాళ్ళు ఇక్కడ చూసేసుకుందాంలే, కథ ఏంటో ఎవరికి తెలిసిపోద్ది కాబట్టి అని ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఇది ఇండస్ట్రీ మీద కానీ సినిమా వాళ్ళ మీద పెద్ద ప్రభావమే చూపిస్తుందని చెప్పొచ్చు, నష్టం కలిగిస్తుంది ఖచ్చితంగా. అంటే అందరి హీరోల సినిమాలకైనా, లేకుంటే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడాలని, థియేటర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందాలని చెప్పేసి చూస్తుంటారు. అంటే వాళ్ళ సినిమా కూడా 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి, సో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. సో అటువంటి స్టార్ హీరో సినిమాకి ఐబొమ్మ పెద్ద ఇంపాక్ట్ చూపించదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే స్టార్ హీరో సినిమాలు థియేటర్లో చూడాలనుకుంటారు కానీ ఐబొమ్మలు ఎందుకు చూడాలనుకుంటారు? అంటే అది కొంతమంది పని వల్ల కుదరకపోవచ్చు. అంటే ఇప్పుడు స్టార్ హీరో సినిమాని
అది ఐబొమ్మ లేకపోతే అది హిట్ అయినా యావరేజ్ అయినా ఫ్లాప్ అయినా కొంచెం థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారు. అదే ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది అనుకో ఇక్కడ చూద్దాం అనుకుంటారు కదా. దాని ప్రభావం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావం ఇక్కడ చూస్తాం అనుకుంటారు. మనీ సేవ్ అవుద్ది. ఇదేనే కాదు, ఇది స్టార్ సినిమా ఓటీటీలో వచ్చే సినిమాలు ఇది ఇండస్ట్రీలో ఈ ప్రొడ్యూసర్స్ కే కాదు, ఓటీటీకి కూడా దెబ్బే దీనివల్ల. ఓటీటీలో వచ్చే సినిమాకి మంచి క్వాలిటీతో పెట్టేస్తున్నాయి. అది ఇప్పుడు అలాంటప్పుడు ఓటీటీలోకి ఎందుకు వెళ్తారు మనం? ఓటీటీ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎందుకు పెరుగుతారు? ఓటీటీకి వెళ్ళిన అవసరం లేదు, థియేటర్కి వెళ్ళిన అవసరం లేదు, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది కదా అనే అందువల్ల ఇది ఓటీటీకి అటు వీళ్ళకి ప్రొడ్యూసర్స్ కి ఇండస్ట్రీకి అందరికి కూడా ఒక నష్టమే కలిగిస్తుందని చెప్పచ్చు. మరి అటువంటి ఐబొమ్మని ఇప్పటి వరకు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? వాళ్ళే ఐబొమ్మ నుంచి నోటీసులు రిలీజ్ చేస్తున్నారు, ప్రకటన రిలీజ్ చేస్తున్నారు, ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తున్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా గతంలో ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మా జోలికి వస్తే ఊరుకోమని చెప్పేసి ఖుషి టైంలో విజయ్ దేవరకొండ సినిమా మీద ప్రభావం చూపించాం, ఇప్పుడు కూడా చూపిస్తామంటూ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారు. అటువంటి వార్నింగ్ ఇస్తున్నారు, వాళ్ళు చేసేదే ఇల్లీగల్ అయినా కూడా వార్నింగ్ ఇచ్చే స్థాయిలో ఉందంటే మరి ఎందుకు ఇండస్ట్రీ నుంచి దీన్ని అరికట్టే ప్రయత్నం జరుగుతుందా, అది అవ్వట్లేదా, ఏంటి అసలు? ఇండస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, జరగట్లేదని చెప్పలేం. గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడంటే ఐబొమ్మ ఇది ఇలా వచ్చింది. గతంలో పైరసీ సీడీలు సినిమా రిలీజ్ అవ్వకుండా వాళ్ళు మార్నింగ్ రిలీజ్ అంటే వెంటనే పైరసీ సీడీలు వచ్చేసింది అందుబాటులో మార్కెట్లో. ధైర్యంగా అమ్మేవారు కొంతమంది. ఇంకా చెప్పాలంటే అర్జున్ సినిమా అనుకుంటా, మహేష్ బాబు గుంటూరులో ఒక విసిడి షాప్ లో ఇలాగా ఆ సినిమాని డివిడి రూపంలో అమ్ముతున్నారని తెలిస్తే స్వయంగా ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని అక్కడ చేయడం కూడా మన గతంలో తెలిసిందే, జరిగింది, పెద్ద సంచలనం అయింది. అలాగా అప్పట్లో అలా పైరసీ గురించి ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ పోరాటం చేస్తూనే ఉంది. ఒక ప్రొడ్యూసర్ అయితే అమర్ నిరాహార దీక్ష చేయడం, దీని గురించి అప్పుడు గవర్నమెంట్లు అందరూ కూడా కదిలి వచ్చి మేము దీనికి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం, ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇది టెక్నాలజీ మారే కొద్ది అప్పటికప్పుడు ఇలాగా రూపాంతరం చెందుతూ ఇప్పుడు ఐబొమ్మ ఈ రూపంలోకి వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సి అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సమస్య ఏ సినిమా రిలీజ్ అయితే ఆ ప్రొడ్యూసర్ ఆ టైంలో అతనికి ఎఫెక్ట్ అవుతుంది, అతనే సీరియస్ అవ్వడం, అతనే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది తప్పితే ఇండస్ట్రీ అంతా ఏకతాటి మీదకి వచ్చి దీన్ని ఇంకా సీరియస్ గా తీసుకొని ఇంకా ఖచ్చితంగా అలాగే ప్రభుత్వాలు